ఇప్పుడు మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఓ అమెరికన్ అమ్మాయి రాబోతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అద్రే అభి along with the stage. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? ఆఫీస్ పనితో చిరాకు వచ్చేసింది. చిచ్చి చిచ్చి చి ఈ పనులేంట్రా బాబు గాడిదలాగా. ఏమండి ఏమండి పెళ్ళాలి ఇలా గోకారంటే ఏదో డీప్ మీనింగ్ ఏమిటండి? ఆహా ఏం మీనింగ్ లేదులేండి. పెళ్ళైనా రెండో రోజు ఆశలు పెట్టుకోవడం మానేస్తాం మీ మీద. సరే గాని నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. ఏమండి మీరు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి. ఉదయం ఎయిర్పోర్టా? నాకు బాగా నిద్ర వస్తుంది, పడుకొని. అది కాదండి ప్లీజ్ అండి. నువ్వు గోకరా మాపు, నేను నిద్రపోతాను, డిస్టర్బ్ చేయకు. సర్లేండి, మా చెల్లి పల్లవి యూఎస్ నుంచి వస్తుంది, వెళ్ళి పికప్ చేసుకుంటారని అనుకున్నాను. పడుకోండి. ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వస్తా? వెళ్ళనన్నా పల్లెవన్నావు? అది వచ్చేది ఉదయం, కానీ మీరు వెళ్ళి పడుకోండి. ఎయిర్పోర్ట్లో వెళ్ళి పడుకుంటానులే. మూసుకొని వెళ్ళి పడుకోండి. దీని కుళ్ళు చూసారుగా, ఈ మొగుళ్ళంతా ఇంతే. పెళ్ళాన్ని పుట్టింటికి పంపించాలని, వాళ్ళ చెల్లెలు వస్తే రిసీవ్ చేసుకోవాలని ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదేదో కాపురం మీద ఉంటే ఈ పాటికి కవల పిల్లలన్నా పుట్టేవాళ్ళు. చెల్లి అదేంటే ఉదయం వస్తానని అప్పుడే వచ్చేసావు? మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని ముందే వచ్చాను అక్కాయ్. చెల్లి అక్కాయ్ పల్లవి ఏంటి ఇది? వచ్చి రాగానే మా ఆయన మీద ఎక్కేసి రక్కేస్తున్నావు. యూఎస్ లో ఇదంతా కామన్ అక్క. అక్కడ కామన్, ఇక్కడ కామం. మీరేంటండి ఆయన? అంటే చాలా రోజుల నుంచి అమెరికాలో ఉండి వచ్చింది కదా. సర్లేండి ఊరుకోండి. సరే గాని మీ చెల్లి అలసిపోయినట్టుంది, నాకు ఆకలిస్తుంది. టీ తీసుకురాపు. రాత్రి పూట టీ? ఎల్లు టీ తీసుకురాపు. తీసుకొస్తాను గానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసినందుకే పిల్లలు పుట్టకుండా పోయారు. బావా ఏంటి కింద ఈ స్టమక్? అంటే చూడు, స్టమక్ లేదు. బావా ఎక్కువసేపు ఇలా బయటకు చచ్చిపోతావు. అంటే ఈ మధ్య కొంచెం ఎక్సర్సైజ్ చేయగా ఇప్పుడే చేస్తాను. బావా ఇదంతా కామన్, రొటీన్ కి భిన్నంగా వచ్చేద్దాం. నేను పైన కూర్చుంటాను, నువ్వు కింద డిప్స్ కొట్టు. సరే 1 2 3. 1 2 దొంగ బావా, రాంగ్ కౌంటింగ్ చేస్తున్నావు. రైట్ పర్సన్ పైన కూర్చున్నప్పుడు రాంగ్ కౌంటింగ్ వచ్చినా పర్లేదు లేవే. 2 ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు? యూఎస్ లో అంత కామన్. అక్కడ కామన్, ఇక్కడ కామం. బా ఎక్సర్సైజ్ చేసుకునివా కంప్లీట్ గా? మీరేంటి దాంతో ఎక్స్ట్రాలు చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కంప్లీట్ చేసుకుని ఇస్తా. మీకు ఎక్సర్సైజ్ కంప్లీట్ కావాలి అంతే కదా? ఇప్పుడు చేయండి. చాలా వేషాలు వేస్తున్నారు, ఇలా కాదు. నువ్వు వెళ్ళి పడుకోవే. అక్క నా కథలు చెప్పిన నిద్ర రాదు. కథల్లో వెళ్ళి పడుకోపో. బావా నువ్వన్న కథ చెప్పు బావా. కరెక్ట్ పర్సన్ నే అడిగావు. పిల్లలు కావాలన్న ప్రతిసారి ఏవో కథలు చెప్పి నన్ను పడుకోమంటాడు. అలాంటిది ఆయన కథలు చెప్తాడు, నువ్వు వింటావు. వినమ్మా విను. రాముడు కృష్ణుడు అలా వెళ్తూ ఉంటే బావా అలా కాదు, ఫుల్ ఎఫెక్ట్. రాముడు కృష్ణుడు అలా వెళ్తూ ఉంటే ఒక మర్రి చెట్టు కింద రాముడి మనసులో దురాలోచనతో తన తెచ్చుకున్న కత్తిని తీసి కృష్ణుని భయమవుతుంది. చేతులు తీసి కూడా భయపడొచ్చు. అప్పుడు కృష్ణుడు కూడా తన తెచ్చుకున్న కత్తితో రాముని టప్పి. మీరేంటండి? అంటే పాపం భయపడుతుంది, అందుకని. నువ్వు వెళ్ళి పడుకోపో. అక్క నువ్వు కథ చెప్పు. నేను కథ చెప్పాలా? చెప్పు. సరే నేను చెప్తా. కథ చెప్తుందండి. ఒక చిలక గోరింక పచ్చగా కాపురం చేసుకుంటుంటే పరాయి దేశం నుంచి ఓ రాబంద్ వచ్చి చిచ్చు పెట్టింది. దీంతో ఆ గోరింక రాబందుకు బాగా కనెక్ట్ అయింది. అంతేలే, చిలక మంచిది కానప్పుడు రాబందు కనెక్ట్ అయినా పర్లేదు. ఆ చిలకకు ఏదో ఒక రోజు కాలి మంచినీళ్ళలో పురుగుల మందు కలిపిస్తే అప్పుడు ఉంటుంది. ఏమండి మంచినీళ్ళు తెమ్మంటారా? నేను నీళ్ళ మానేసా. చెల్లి నువ్వు యుఎస్ లో వాటర్ తాగరక్క. వెళ్ళి మూసుకొని పడుకో. బావా చుందెలక మొక్కందానా?
శ్వేత ఓ బావా శ్వేత శ్వేత ఎప్పుడు వచ్చావు బావా? ఇప్పుడే వచ్చాను శ్వేత. నేను ఫ్లైట్ లో వెళ్తుండగా నీ ఫేస్ టైట్ లో కనిపించి దిస్ ఇస్ ద రైట్ టైం టు సైట్ అని చెప్పి వచ్చేసా శ్వేత. కమాన్ శ్వేత. నువ్వు బ్రో క్రోలా ఉన్నావు బ్రో అంటే బగులుతుంది ఏంటి అదంతా? ప్యారిస్ లో ఇవన్నీ కామన్ బ్రో. అక్కడ కామన్ ఇక్కడ కామం. ఏమండి మా బావండి మన పెళ్ళైన రోజు వస్తానని రాలేదు, ప్యారిస్ లో ఉంటారని చెప్పాను కదా. ఆ బావే. విదేశాల్లో ఉన్న చుట్టాలందరూ ఒకటేసారి దిగినట్టున్నారు ఫ్లైట్. శ్వేత నీ కోసం ఒకటి తెచ్చాను, పెట్టనా? ఏం తెచ్చావు ఏం పెడతావు బే? రింగు తెచ్చాను, ఫింగర్ కి పెడతాను. కమాన్ శ్వేత. ఒక్క నిమిషం ఆగు బావ. అది ఇచ్చేసాయి. వసేయ్ మన పెళ్లి రింగే పర్సనే రాంగ్ అయినప్పుడు రింగులోది బొంగే ఉన్నదిలేండి. ఒరేయ్ నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. అయితే శ్వేత నా ఒళ్ళో పడుకోవాలి. చంప పగులుద్ది. నువ్వు వెళ్ళి పడుకో. పడుకోవాలంటే నాకు కథ చెప్పాలి బ్రో. బావా నేను చెప్తా. నేను చెప్తా కథ, నేను చెప్తానులే. ఎవరు చెప్పినా బాగా హర్రర్ ఉండాలి బ్రో, హర్రర్. ఆహా యా చెప్తానులే. రాముడు కృష్ణుడు అలా చెట్టు కింద నుంచి వెళ్తున్నప్పుడు సడన్ గా రాముడి మనసులో దురాలోచన వచ్చి ఆయన నువ్వేంటే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు ఏంటి నీ పరిస్థితి? కోపం వచ్చింది కదా, బాగా బాధ కలిగింది కదా. ఎక్కడో కాలింది. మరి నా చెల్లెలు వచ్చినప్పుడు దాంతో రాసుకొని పూసుకొని సరసాలాడినప్పుడు ఎక్కడ పోయింది ఇదంతా? చెప్పండి బ్రో. ఇప్పుడు నేను ఆడితో చేస్తే మాత్రం నీకు కాలింది. అంటే ఇదంతా టిట్ ఫట్ ఆట. Yes, Kit Kat. ఏమే తెలియకేదో చేశాను, నన్ను ఈసారికి మన్నించేసేవి. నన్ను వదిలిపెట్టి పోవద్దు ప్లీజ్. నిజంగా? నిజం నీ మీద ఒట్టు. ప్రామిస్? సర్లేండి, నేను కూడా మా బావతోనే ఉత్తునే ఇదంతా నాటకం. షూర్ బ్రో. నాటకమా? Yes. ఏమీ లేదా? పక్కా? పక్కా. ప్రామిస్? ప్రామిస్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదంట, మన ఇద్దరి మధ్యలో ఉందిగా, మనం వెళ్ళిపోదాం. ఏమండి ఏమండి రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ఏంటి అవి పాత పిల్లం మొత్తిందా? అయినా యుఎస్ నుంచి వస్తే వెంటనే గోల్డెన్ హెయిరా? యుఎస్ లో ఇదంతా కామన్. అక్కడ కామనేనే, ఇక్కడ కామం. అక్క కరెక్ట్ గా లేదు, మంచిగా వాత పట్టాలి. గరిట కాల్చి వాత పడితే సైలెంట్ గా ఉండు. మా మంచి ఎంత కాదనుకున్నా మన ఫ్యామిలీ కదా మేడం. సరే అయితే ఎంజాయ్. మధ్యలో నేనెందుకు? ఆల్ ద బెస్ట్. నాగ్ బాబు సార్. ఓకే అభి, గుడ్ ఎంటర్టైన్.